హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యువకుడి ఆచూకీ తెలియడం లేదు. అగ్ని ప్రమాదంలో 2 బోట్లు దగ్ధమవగా ఒక్క బోటులో ఫ్రెండ్స్ తో వెళ్లిన అజయ్ అనే యువకుడు కనిపించడం లేదు. అజయ్ తో పాటు వెళ్లిన ఫ్రెండ్స్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అజయ్ ఏ ఆసుపత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండటంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజయ్ ఫ్రెండ్స్ నుంచి లేక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. చూస్తున్నాం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యువకుడు ఆచూకీ తెలియడం లేదు. అగ్ని ప్రమాదంలో 2 బోట్లు దగ్ధమవగా ఒక్క బోట్లో ఫ్రెండ్స్ తో వెళ్లిన అజయ్ అనే యువకుడు కనిపించడం లేదు. అజయ్ తో పాటు వెళ్లిన ఫ్రెండ్స్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అజయ్ ఏ ఆసుపత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండటంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక అజయ్ ఫ్రెండ్స్ నుంచి లేక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాత్రి నెక్లెస్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో భరతమాతకు మహాఆరతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. అయితే కార్యక్రమం ముగించిన తర్వాత తెలంగాణ డూల్టానికి సంబంధించినటువంటి 2 బోట్లలో బాణసంచా సామాగ్రిని తీసుకుని హుస్సేన్ సాగర్ మధ్యలోకి కొంతమంది వెళ్లారు బాణసంచా పేల్చడానికి. అయితే టపాసులు పేలుస్తున్నటువంటి క్రమంలో నిప్పురవ్వలు తిరిగి అదే బోట్ల మీద పడడంతో ఒక్కసారిగా కూడా నిల్వ చేసినటువంటి బాణసంచా ఒక్కసారిగా పేలింది. దీంతో 2 బోట్లు దగ్ధమయ్యాయి. అందులో ఉన్న వారంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరికి మాత్రం గాయాలయ్యాయి, మిగతా వారికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే ఇదే అంశం గురించి ప్రస్తుతం ఇప్పుడు ఒక ఆందోళన వ్యక్తమవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ బోటు దగ్ధమైనటువంటి ఈ సమయంలో ఆ బోటు అదే అయినటువంటి యువకుడు అదృశ్యమైనట్టుగా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇప్పటికి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి నాగారానికి సంబంధించినటువంటి అజయ్ తన ఫ్రెండ్స్ తో కలిసి హుస్సేన్ సాగర్ కు వచ్చారు. అయితే బోట్లు అజయ్ ఉన్నట్టుగా కూడా ఫ్రెండ్స్ తో చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదం సంభవించిందో ఒక్కసారిగా కూడా బాణసంచా పేరిందో ఆ బోట్ లో ఉన్నవారంతా కూడా కిందకు దూకారు. అదే సమయంలో అజయ్ తో పాటు అజయ్ ఫ్రెండ్స్ కూడాను ఉన్నారు, వారు కూడాను సురక్షితంగా బయటపడ్డారు. అయితే అజయ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించడం లేదంటూ కూడా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు. ఇదే విషయం కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అజయ్ ఎక్కడా కూడా ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. ఇక ఇదే విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అజయ్ పేరుతో ఎవరు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. క్షతగాత్రుల వివరాల్లో అజయ్ పేరు కూడా లేదంటూ ఇటు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అజయ్ ఎక్కి వెళ్ళాడు అన్న విషయం ఇప్పుడు కుటుంబ సభ్యుల ఆందోళన ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక అజయ్ మిస్సింగ్ అవ్వడంతో కుటుంబ సభ్యులు ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు లేక్ పోలీసులను కూడా ఆశ్రయించారు. అజయ్ ఫ్రెండ్స్ ను లేక్ పోలీసులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఉంచి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. రాత్రి ఎప్పుడు వచ్చారో ఎవరెవరు వచ్చారన్న అంశాల గురించి. అయితే అజయ్ సభ్యులు అజయ్ సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల తర్వాత ప్రస్తుతం ఆందోళన చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ శశి.